హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూడండి. కానీ నేను మీతో పాటు మాట్లాడుతూ ఈ ప్రాసెస్ ఎలా చేశానో, ఏం చేశానో, ఎందుకు చేశానో అన్నది నేను మీకు అలా వెనకట్లు చెప్తూ ఉంటాను. ఈ పకోడా ఏం లేదండి, వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మా హస్బెండ్ పకోడీ ఏమన్నారు. పకోడీ ఏమంటే చూస్తే ఇంట్లో 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సరే ఇదే ఇంగ్రీడియంట్స్ అలా సరదాగా పకోడీ వేసుకొని తిందాం కదా అనుకుంటే జస్ట్ అది కూడా నాకు ఒక ఐడియా వచ్చింది. అసలు బేకరీలో దొరికే గట్టి పకోడీ ఎలా చేస్తారబ్బా అని చెప్పేసి ఏదో ఇలా ట్రై చేశాను. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ అలాగ తక్కువ వాటర్తో, తక్కువ పిండితో ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్తో జస్ట్ అలా ఉప్పు కారం యాడ్ చేసుకొని జస్ట్ కొంచెం పచ్చి కరివేపాకు పక్కన పెట్టుకొని ఈ ఆనియన్స్ పిండిలో కలుపుకొని ఓన్లీ ఆనియన్స్ జస్ట్ పిండి దానికి అంటుకునేలా చేసుకొని ఇలా చేస్తే అసలు ఎలా ఉంటుంది, అసలు అలా వస్తుందా రాదా, బేకరీలో దొరికే పకోడీలా వస్తుందా రాదా అని చెప్పేసి ట్రై చేశాను ఫ్రెండ్స్. జస్ట్ అలా చూడండి, మనం పిండి కలుపుకునేలోగా ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా అని చెప్పేసి ఒక పక్క స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి ఎలా కలుపుతున్నాను. జస్ట్ ఇలా కలిపాను, జస్ట్ అలా వేసాను. ఇలా కలుపుకోవడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే పకోడీ ముక్కలు విడివిడిగా వస్తున్నాయి, ఒకదానికొకటి కలుపుకుండా. యాక్చువల్గా ఒకదానికొకటి అలా కలిపి అట్టలా వేస్తారు చూస్తున్నా, అలా వేస్తే మా హస్బెండ్కి అస్సలు నచ్చదు. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా విడివిడిగా పకోడీ వేసి దాని మీద పచ్చి కరివేపాకు వేసి దాన్ని అటు ఇటు చేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి అలా పకోడీ తీసి ప్లేట్లో సర్వ్ చేసి అలా మా ఆయన ముందు పెడితే మా ఆయన అలా చక్క తినేసి చాలా బాగుందని చెప్పారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.